ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు, ఈ తెలంగాణకు నన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయండి. 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినావా? 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు. గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నువ్వు టీవీ పెట్టుకున్నావు, పేపర్ పెట్టుకున్నావు, ఆస్తులు తెచ్చుకున్నావు, ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నావు. నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు. 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పరీక్షలు పిలిస్తే 17కు 17 పరీక్షలు ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించలేకపోయినావు. రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు. మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. సన్నాసి 10 ఏళ్ళు ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది. మళ్ళీ మూడోసారి ఇవ్వాలనా? నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిలా ఏందా మీ సార్ పదే మూడోసారి అంటుండంటే, అల్లుడికి కొడుకుకు బిడ్డకు సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిండు సార్. 10 ఏళ్ళల్లో ఇంకొకడు మిగిలిండు మనవాడు, వాడిని మంత్రి చేయాలంటే అందుకే మూడోసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనోడు. నీకోసమేనా తెలంగాణ ఉన్నది? నీకోసమేనా 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నది? మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు. ఇవాళ రైతుల గోస తీరలేదు. నిన్ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నావు అంటే ఎంత సిగ్గు తప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత బరితెగించిన నీ భూమి మీదనే నేను చూడలేదు సోదరులారా. అందుకే సోదరులారా, ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు. ఏనో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు. కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి, కేసీఆర్ తెలంగాణ దోసుకున్న దానికి కేసీఆర్ ను బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, కామారెడ్డిలో పోటీ చేయాలి. కామారెడ్డి ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా, ప్రపంచమంతా కామారెడ్డి వైపు తిరిగి చూసే విధంగా కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పులో ఈ కీలకమైన సందర్భంలో నువ్వు కామారెడ్డిలో పోటీ చేయాలి అని షబ్బీర్ గారు ఏఐసీసీ పార్టీ ఆదేశిస్తే వారి ఆదేశంతో ఇవాళ కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులారా, 20